కాకినాడ మహాలక్ష్మి నగర్లో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ కళ్యాణం వైభోగం వెంకటేశ్వర స్వామివారి ఆలయం గోపురానికి రంగులు వేసేందుకు సానా సతీష్ బాబు ఫౌండేషన్ ముందుకొచ్చింది. అందులో భాగంగా ఆలయానికి రంగులు వేసే కార్యక్రమాన్ని సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్, స్థానిక పెద్దలు దుర్గారావు, శ్రీనివాస్, బుర్రా శ్రీను కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యుడు మాట్లాడుతూ తమ ఆలయం నిర్మాణం పూర్తయిందని, ఆలయ గోపురానికి దేవతా మూర్తుల ప్రతిమలకు రంగులు వేయాలని సానా సతీష్ బాబు ఫౌండేషన్ ని కోరగా వారు తక్షణం స్పందించి పనులు ప్రారంభించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ మాట్లాడుతూ ఆలయ కమిటీ రంగులు వేయాలని కోరడంతో రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబుకు తెలియచేయగా ఆయన స్పందించి రంగులు వేయిస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మల్లాడి సాయిబాబు, ఓలేటి వెంకటపతి, ఓలేటి రాజు, చంద్రాల కుమార్, మణికంఠ, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. ఈ కళ్యాణ వైభవ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి సానా సతీష్ గారు ఫౌండేషన్ వారిని పెయింటింగ్ అడగడం జరిగింది. వారు వెంటనే మాకు హరీష్ గారు సహకారంతో మాకు పెయింటింగ్ మొదలుపెట్టారండి. ఇవాళ పెయింటింగ్ అంతా ఏంటన్నారు. ఫౌండేషన్ వారికి హరీష్ గారికి మా ధన్యవాదాలు. కళ్యాణ వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించారు నూతనంగాని. దీనికి మన తమ్ముడు సాయి ఇలా పెయింటింగ్ అంతా గుడికి కావాలంటే మన సానకి ఫౌండేషన్ ద్వారా మళ్ళీ ఈ రోజు మొదలు పెట్టండి రంగులు వేయించడం మొత్తం గుడి అంతానికి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి చిత్రాలు కూడా ఉన్నాయి, వెనకాల కూడా ఉన్నాయి. గుడి చాలా బాగుందని గ్రానైట్ చేశారు. అంటే మనం మెయిన్ ఒక ఏరియాలో హిందూయిజంగా ఉండాలంటే గుడులు ఉండాలి. గుడి ఉంటేనే భక్తి అంతా వస్తుంది. లేదంటే గుడులు కానీ లేకపోతే చాలా మంది అన్నింటిలోకి వేరేగా వెళ్తున్నారు. అందుకని మెయిన్ హిందూ దేవుడిని గుళ్ళు నిర్మించాలి. భక్తితో కూడా మనసు అందరూ బాగుండాలని చేసే కార్యక్రమం.